బాగా డెవలప్ అయింది విపరీతంగా. అక్కడ తర్వాత అపార్ట్మెంట్లు చూడండి, అక్కడ ఒకటి బాగా డెవలప్ అయింది. మెయిన్ సెంటర్ అదే అయిపోతుంది. అంతకుముందంతా ఈ ఏరియాలోనే ఎక్కువగా ఉండేది. ఇట్స్ డెవలప్మెంట్ ఇట్లా ఉండేది. అంటే స్టార్టింగ్ ఊరు ఉన్నప్పుడు దురువు కానీ ఇక్కడ దురువు గురించి తెలుసు కదా, అద్భుతంగా ఉండేది. ఈ కన్స్ట్రక్షన్ కానీ ఇదంతా ఈ రాజుల టైంలో బాగా కట్టినట్టున్నారు ఇప్పుడు పూర్వకాలం. అవును, ఇది కూడా చాలా బాగా ఈ కనిగిరికి అసలు అద్భుతంగా ఈ నామాలు వెంకటేశ్వర స్వామి నామాలు మాత్రం చాలా బాగా చేశారు. ఎక్కడున్నప్పుడు ఏ ఊర్లో నా చివరిలో వస్తున్నా కూడా బాగా కనిపిస్తుంది. ఎవరు చేశారు ఈ నామాలు? ఇది ఎట్లా వచ్చింది? అది ఎవరికో ఒంట్లో కనిపించి దేవుడు ఇలా చేయమన్నా కట్టించి ఆయన ఓన్కి వచ్చిందో చేశారు. అవును, ఆ కింద నుంచి ఆ ఇసుక కానీ తర్వాత సిమెంట్ కానీ ఎట్లా తీసుకొచ్చారు? 5 లక్షలు చిన్న కట్టుబడి 10 లక్షలు. అది కాదు నా డౌట్. మనుషులు ఇసుక కానీ ఇట్లా ఎట్లా మోసుకొని వచ్చేవాళ్ళని పైకి? చాలా కష్టపడి ఉంటారు దానికి. అయినా అక్కడక్కడ ఇరిగిపోయింది. ఏమైంది ఇవన్నీ? మతగలో వాళ్ళు ఇలా పడగొట్టడం. అయినా అది చాలా దారుణమైన విషయం. అది ఇట్లా ఇంత కష్టపడి చేస్తుందంటే వాళ్ళు ఇలా పడగొట్టడం బాగాలేదు. ఆయన ఏమన్నా ఫండ్స్ ఇటు ఇచ్చినారా? అందరి దగ్గర వసూలు చేశారు. అవునా? రైట్ అయితే అంటే దాని కనెక్షన్ ఎక్కడ ఉంటుంది? కనెక్షన్ కింద నుంచి కింద ఉంటుందా? రైట్. అవును, మరి అక్కడేదో రంధ్రం కనిపిస్తుంది. రాత్రిపూట వెలిగే కార్తీక మాసంలో వెలిగేది అదే అనమాట. కార్తీక మాసంలో కార్తీక దీపం అంటారు కదా, అదేనా? ఓకే ఓకే, రైట్. కానీ చాలా బాగుంది వ్యూ కనిగిరిది. మనం ఇక్కడ నుంచి చూసినప్పుడు కనిగిరిలో ఉన్నప్పుడు ఎలా ఉందో దానికి డిఫరెంట్గా చాలా బాగుంది ఇది. వస్తుందా సప్లై చేస్తాను కనీరికి? ఇక్కడేమో వీళ్ళ మండలాలకి 3 కలిపి గ్రీన్ కాదు, వాటర్ ఎక్కువగా తీసుకునేవాళ్ళం చిన్నప్పుడు. చాలా ఎక్సలెంట్గా ఉంది వాటర్. ఇప్పుడు అసలు చూసేది కదా, అలా అయిపోయింది. అవును, దీని స్టోరీ గురించి ఏమైనా తెలుసా? అసలు కోటలు అద్భుతంగా ఉన్నాయి ఇక్కడ. పరిపాలించిండు. తర్వాత యాదవరాజు. మరి బహుమని సుల్తాన్లకి విజయనగర రాజులు గెలిచేవాళ్ళు. విజయనగర రాజులు సామంతులు కదా, కాటం రాజు. అసలు కాటం రాజు ఎవరు? అతని స్టోరీ ఏంటి అసలు? స్టోరీ అంటే ఇంతకుముందు కాటం రాజు ఊరు కాటం రాజు దగ్గర వచ్చి స్టాప్ అయింది. లాస్ట్ రాజు ఇంకా పాటలు ఆపేరా? ఇంతకుముందు రాజు పరిపాలించేవాళ్ళు. కాటం రాజు లాస్ట్ రాజు. ఆ తర్వాత బ్రిటిష్ వాళ్ళు. ఆ టైంలోనే ఇంత అద్భుతమైన కట్టడాలు కట్టారు. చాలా గ్రేట్ అసలు. కట్టడం కాదు, ఇంకా లోపల ఓన్లీ చూడడానికి ఎవరైనా వస్తున్నారా అని. ఇప్పుడు కూడా ఒక వాటర్ ఫాల్స్
చేసిందంటావా లేదంటే న్యాచురల్గా అవసరాలకి వాడేవాళ్ళు, ఇక్కడ ఉండేవాళ్ళు చూసేవాళ్ళు. ఇక్కడ చూడు ఈ వాటర్ అంటే అప్పటి నుంచి వాటర్ ఉండేవా? తువ్విందేనంటావా ఇది? అంటే సహజంగా వచ్చి ఏనుగులు బాగుంటే ఇదేనా? చాలా బాగుంది, ఎక్సలెంట్గా ఉంది. అనుకోలేదు, ఎందుకంటే మనం నొక్కుంటాం కదా, అంతా నూనెగానే ఉంటుంది. చాలా బాగుంది, చాలా గల్లి ప్రశాంతంగా. బాగుంది. స్టోరీ మధ్యలో ఆపేసావు కదా, ఆ కాటం రాజు వస్తే సామంతరాజు ఉండేవాడు విజయనగరం. లాస్ట్ ఒకసారి వీళ్ళకి బాగా మన కనీరు ఏరియాలో ఉండే మందలు ఆవులు కానీ ఒకసారి బాగా కరువు వచ్చి వాటిని వేరే, అప్పుడు మన జిల్లా కర్నూలు జిల్లా ఉండేది, నెల్లూరు జిల్లా వాళ్ళకి పంపించారు. అక్కడ బాగా గడ్డి మేపిన తర్వాత ఒక ఆవులు అడిగారు. మేపిన తర్వాత మా ఊళ్ళో మేపుతుంది కదా మా ఏరియాలో, తెల్ల ఆవు మచ్చ అని ఆవు ఉండేది, బాగుండేది. దాన్ని అడిగాడు. అది కాటం రోజుకి ఇష్టం అంట కదా, అక్కడ అది ఉంది. ఇద్దరికి అక్కడే బంధించాడు. ఇక్కడ కూడా ఇది కూడా అదే అంతా చాలా వెరైటీగా ఉంది. ఇది కూడా కదా చాలా మొత్తం కొండ ఎక్కిన తర్వాత పైన వర్షాలు ఇంకా స్టోరీ కంటిన్యూ చేయి. కాటం రాజు ఆ తెల్ల ఇద్దరు పోటీ పడి అది కావాలంటే మన రాజు అది కావాలంటే ఎవరు మొత్తాన్ని పంపిస్తే మన కాటం రాజు దాని పేరు పాలు దగ్గర అక్కడ యుద్ధం జరిగి అక్కడ గెలిచాడు. వాళ్ళ మీద గెలిచి మన ఆవులు మందలు మొత్తం తోలిపించాడు. తర్వాత మనకి వర్షాలు బాగానే పడ్డాయి. ఇక్కడే అంతా అంటే మరలా అక్కడికి లేకుండా బాగానే వర్షం. అక్కడ అవును అంటే రక్షణ కోసం కానీ ఎప్పుడైనా కూల్గా ఉండే టైంలో ప్రశాంతంగా వచ్చే ఒక హాలిడే స్పాట్గా మనం చాలా బాగుంది. చాలా బాగుంది. అసలు దీనికి అద్భుతమైన విషయం ఏంటంటే ముందు ఎక్కడ నుంచి అలా ఉండేది, మెట్లు కూడా వేసారు. చాలా సరదాగా ఆడవాళ్ళకి పిల్లలకి కూడా ఈజీగా చాలా బాగుంది. పైగా ఇంకోటి ఏంటంటే చాలా క్లీన్గా ఉంది పైన.